సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్పొచ్చు సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఉన్నదంతా కర్మ సిద్ధాంతం. నా పని నేను చేసిన 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ముందే రుచెందుకు ఖచ్చితంగా గెలుస్తాం. ఆ టాపిక్ పక్కన పెట్టి వేరేది మాట్లాడు. అయితే దీంట్లో ఉన్నాయి తెలంగాణలో 17 సీట్లు, బీజేపీ ఏమో మేము డబుల్ లీడ్ వస్తాం, 10కి తక్కువ ఒక్కటి కూడా రాదనేది మీ నాయకులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ గారు మేము 9 నుంచి 13 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు అయితే మేము 12 నుంచి 14 గెలుస్తాం, కేంద్రంలో చక్రమే తిప్పుతాం అనేటువంటి మాట చెప్తున్నారు. అవన్నీ రావాలంటే 40 సీట్లు రావాలి తెలంగాణలో. అందుకొరకే నేను చెప్పాను జూన్ 4 వరకు ఈ సబ్జెక్ట్ పక్కకు పెట్టి సిపిఎం అడిగినా కూడా 14 గెలుస్తూ ఉంటారు. ఒకటి పోటీ చేసి ఎందుకు మీ మీద చేసారు, అది కూడా పోటీ మీ మీద మీ దగ్గర మనకిలోనే పోటీ చేసారు సిపిఎం. విచిత్రంగా అన్ని చోట్ల కాంగ్రెస్ మద్దతు తెలిపింది, అక్కడ మాత్రం మీకు చేసింది. అంటే సిపిఎం కూడా మీకు కొంత ఫేవర్ చేసిందేమో పోటీ చేసి, కాంగ్రెస్ ఓట్లు చీల్చుకొని. చూడు ఒకటి సామెత ఉంది, కాగల పనికి అందరూ చేసినప్పుడు మనం ఎందుకు అడ్డుపడాలి? కానీ ఒక్క మాట చెప్తున్నానంటే భువనగిరిలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నంత కాలము భువనగిరి నియోజకవర్గంలో బూర్నసాయి గెలవలేడు అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరే ఓడిపోయినారు కదా. కోమరెడ్డి నా చేతులు ఓడిపోయా, వెంకరెడ్డి కూడా నా చేతులు ఓడిపోయినట్లే కదా. ఏమంది అంతే. సో వాళ్ళ ప్రభావం లేదైతే భువనగిరిలో, వాళ్ళ ప్రభావం గెలుస్తారు. డబ్బు ప్రభావం తప్పితే వాళ్ళ ప్రభావం 0. అంతే. డబ్బు మంచిదా? వెంకన్నకు అంతో ఇంతో పొలిటికల్ సపోర్ట్ ఉంది, కానీ రాజగోపాల్ రెడ్డికి టోటల్ క్యాష్ అండ్ క్యారీ. ఓకే. ఆయన డబ్బు లేకుంటే ఒక్కడు కూడా ఉండరు. అచ్చా, వెంట ఎవరు ఉండరు. వెంకటరెడ్డి కంటే ఒక పొలిటికల్ స్టాండ్ ఉంది, 10 మంది ఉన్నారు. ఆ ప్రభావం మునుగోడులో మీ మీద ఇబ్బంది పెట్టలేదా? పెడతారు, అయినా కూడా పోరాటం పెట్టలేదా? ఆ క్యాష్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా మరి? ఒకటి నేను సింపుల్, అవతల వాళ్ళ దగ్గర AK-47 ఉంది, మన దగ్గర తపంచా ఉంది. తపంచాతో పోరాటం చేస్తాం. ఓకే. ప్రపంచ పోరాటం కూడా విజయం సాధిస్తుందంటారా? ఇప్పుడు పోరాటం విజయం సాధిస్తున్నారా?